గారు మా చక్రి కలిసి కళా రసిగల్ అవరగల్ అని పేరు పెట్టావు. స్క్రీన్ మీద వేస్తారంటే ముందు రోజు భయపడి వద్దని తీపిచ్చేశాడు. కళా రసిగల్ అవరగల్కి స్వాగతం. వెంకటన్నతో నేను పవర్ సినిమా చేశాను, చాలా చిన్న వర్క్ చేశాను. ఆ తర్వాత వాల్తేరు వీరేలో క్లైమాక్స్ ఎపిసోడ్లో చిరంజీవి గారి చేత హెడ్ షాపింగ్ సీక్వెన్స్ తీసాము. సో తర్వాత ఈ సినిమాకప్పుడు మేము వెంకట మాస్టర్ గారిని మేము సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అంతా యంగ్ టీమ్తో వెళ్తున్నాం. ఓన్లీ ఫైట్స్కు రాకూడదు, సినిమా మొత్తం ట్రావెల్ అవ్వాలి, ఓన్ చేసుకోవాలి సినిమాని. అసలు కథగా ఒక రైటర్గా ఒక దర్శకుడిగా నేను అనుకుంటున్న ప్రతి ఫీలింగ్ తనకి ఇంటర్నల్గా హార్ట్కి రీచ్ అవ్వాలని సోలో కార్డ్ వేస్తాం మాస్టర్, మాతో పాటు ట్రావెల్ అవుతారా అంటే అలా జర్నీ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎన్నో సినిమాలు ఈ సినిమా కోసం వదులుకున్నాడు. ఇవాళ రోజున థియేటర్లో ఫోన్ కాల్ వస్తున్నాయన్న, క్లాప్స్ కొడతారన్న, ఇంటర్వెల్ పీక్స్ అంటున్నారన్న, నాకు ఇంట్రో గురించి మాట్లాడుతున్నా, క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నా, తను టోటల్గా మాతో పాటే నిరంతరం ట్రావెల్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. తను పాపం సినిమా రిలీజ్ ముందు నాకంటే ముందు తొడగొట్టేశాడు. తొడగొట్టి 3 రోజుల నుంచి నిద్రలేదు అడిగి. అన్నా నేను తొందరపడి తొడగొట్టానా, బ్లాక్ బస్టర్ అనే వర్డ్ అంటే హిట్ 100% హిట్ సినిమా తీసామనేది మా ఎఫర్ట్స్, మా నమ్మకం. బట్ ఆడియన్స్ చెప్పాలి, ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అంటే మన చేతుల్లో ఉండదు, మనం ఓన్లీ ఎఫర్ట్స్ సిన్సియర్గా పెట్టగలం. సో ఇవాళ పొద్దున్న మాతో పాటు థియేటర్గా వచ్చి చాలా ఎమోషన్ అయిపోయాడు వెంకట మాస్టర్. అలానే నా రైటింగ్ టీం గురించి మాట్లాడాలి. స్క్రీన్ ప్లే చక్రి దగ్గర నుంచి మొదలెట్టి హోల్ 2 years నాతో పాటే ఒక డైరెక్టర్గా నేను అందరికీ కనబడతాను. ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆటోమేటిక్గా డైరెక్టర్ ఒకటి కనబడతాడు, వెలుగులోకి వస్తాడు. అలానే కనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చక్రవర్తి, నేను నా బావ అనుకుంటాను, వాడిది నాది ఆల్మోస్ట్ 16 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్. సో ఈ సినిమాకి నాతో పాటు నిరంతరం అంటే బావ ఏదో ఒకటి అడుగుతుంటాడు, నేను స్పాట్లో ఉండాలి అని, తను కూడా నాతో పాటు ఉండి టోటల్ అవుట్పుట్ వచ్చేదాకా నిద్రపోకుండా తను కూడా నాతో పాటు ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ బావ. అండ్ మరి యువేంద్రజీ ప్లీజ్. కాదు, ఒక్కొక్కళ్ళు బ్లాక్ బస్టర్ కొట్టిలా హెచ్ఓడీస్ అందరు లేట్గా వస్తున్నారు రండి. సో చక్రితో పాటు నాకు మోహన్ కృష్ణ గారు, లాస్ట్ మొన్న కూడా చెప్పాను బాబాయ్ అనుకుంటాను, రైటింగ్. సో బాలకృష్ణ గారితో పాటు ఉంటూ ప్రతి డైలాగ్లోనూ ప్రతి దాంట్లోనూ ఆయనతో బాగా ట్రావెల్ అవుతూ మాకు చాలా మంచి అవుట్పుట్ వచ్చేలాగా. నాకు జనరల్ రైటింగ్ టీం ఎలా ఉంటారంటే ఓన్లీ రాసుకొని డైరెక్ట్కి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయేవారు. బికాజ్ నేను బేసిక్గా రైటర్ అవటం వల్ల వీళ్ళందరూ, నేను నా వైఫ్ కిడ్ కన్నా నేను వీళ్ళతో ఎక్కువ స్పెండ్ చేసి ఉంటాయి 2 years. సంక్రాంతులు, క్రిస్మస్లు, దసరా, దీపావళి అన్నీ వీళ్ళతోనే. సో నాతో పాటే ఉంటూ అలానే వినీత్ టోటల్గా కేర్ తీసుకుంటూ, ఇప్పుడు పోస్టర్ వచ్చినా, టీజర్ వచ్చినా, గ్లిమ్స్ వచ్చినా అందరూ అంటే మిగతా సినిమాలకి మాకు అవుట్ స్టాండింగ్గా ఉంది అంటానికి కారణం తన ఎఫర్ట్స్. తను కూడా టోటల్గా నాతో పాటే ఉన్నాడు. సో తర్వాత డైలాగ్స్ గురించి చెప్పాలి. నందు, భాను వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా రాశారు ఈ సినిమాకి. ఎన్నో వర్షన్స్ రాపించాం. స్పాట్లో కూడా మేము లాస్ట్ రోల్ చేసినప్పుడు కూడా నాకు ఏదో ఒకటి అనిపించింది, మళ్ళీ ఈ టీం అందరు కలిసి వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి బెస్ట్ అవుట్పుట్ తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత ఇక్కడ కూర్చుని ఇక్కడ నాతో పాటు ఉన్న బ్యూటిఫుల్ గార్జియస్ ఉమెన్ గురించి చెప్పాలి. ఈ సినిమాలో నేను సర్ప్రైజ్ అయిపోయింది ఏంటంటే, మీరు రాసినప్పుడు మాకు అదే నమ్మకం. అంటే మేల్ డామినేషన్ ఉంటున్న సినిమాల్లో ఎక్కడో ఉమెన్కి స్పేస్ ఇచ్చి రెస్పెక్ట్ ఇస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందా అని ప్రయత్నించాం. నిజంగానే ఇవాళ ప్రజ్ఞ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఆ అప్లాస్ నేను చూశాను. తనకి ఫైట్ మధ్యలో చిన్న ఒక యాక్షన్ సీక్వెన్స్లో ఒక చిన్న కట్ పెడితేనే విజిల్స్ వేస్తున్నారు. అలానే కథ వినంగానే ఫస్ట్ చాలా పాపం టెన్షన్ పడింది, ప్రెగ్నెంట్ ఉమెన్ అంటున్నారు. అఖండాలో కూడా నాకు పాప ఉంది బాబీ గారు అని. బట్ వన్స్ కథ విన్న తర్వాత ఒక 10 to 15 minutes ఆలోచించి వెంటనే ఓకే చెప్పింది. ప్రజ్ఞ థ్యాంక్ యూ సో మచ్. నీ ట్రస్ట్, నీ నమ్మకాన్ని మేము నిలబెట్టాం అనుకుంటున్నాం. నీ బర్త్డే రోజు మంచి గిఫ్ట్ ఇచ్చాం నీ నమ్మకానికి. అలానే శ్రద్ధ శ్రీనాథ్ గారి గురించి చెప్పాలి. ఈ సినిమాకి నాకు చాలా ఆయుపట్టు అనమాట. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. అంటే 100కి 100 మార్క్స్ వేసే పర్ఫార్మెన్స్ చేసే ఒక గర్ల్ కావాలి మాకు. సో నాకు బిఫోర్ జెర్సీ నేను విక్రమ్ వేద సినిమా చూశాను చెన్నైలో. సో ఆ సినిమా చూసినప్పుడు అనుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా మంచి సీన్, మంచి క్యారెక్టర్ ఏదైనా ఉంటే శ్రద్ధ గారిని అప్రోచ్ అవ్వాలని. అలా అప్రోచ్ అవ్వడం జరిగింది. 1-2 మీటింగ్స్లో వెంటనే తన సైడ్ నుంచి ఎక్కడో ఫ్యామిలీతో ఉలుమలానియో ఎక్కడికో వెళ్ళారు. షిరిడీలో సిగ్నల్ లేదు సార్, ఐ విత్ మై పేరెంట్స్, కెన్ ఐ గెట్ బ్యాక్ టు యూ అన్నారు. ఎలాంటి పొజిషన్లో ఉన్నామంటే ఇంకో 1 weekలో షెడ్యూల్ వేయాలన్నమాట. నేను ధైర్యంగా మా కోడైటర్ సోమరాజు గారు, రాధా గారు కలిసి షెడ్యూల్ వేసేస్తున్నారు. శ్రద్ధ సిన్హా అని కాస్ట్యూమ్స్తో కూర్చొని మాట్లాడేస్తున్నాం. బట్ అమ్మాయి వస్తారా లేదా అని ఎక్కడో చిన్న క్వశ్చన్ మార్క్. బట్ ఫైనల్లీ శ్రద్ధ గారు ఓకే అనటం. ఈరోజు సినిమాలో నిజంగా సెకండ్ హాఫ్లో 2 ఉమెన్ కలిసి ఈ సినిమాని చాలా, అంటే బాలకృష్ణ గారు అనేది ఒక సుప్రీం పవర్.
ఒక వాల్కెనో లాంటిది. దానికి పక్కన ఒక పిల్లర్స్ లాగా ఉంటూ ఈ సినిమాని ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫిల్మ్ చేసిందంటే మేము రాసిన రైటింగ్ అవ్వచ్చు, వీళ్ళిద్దరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ దానికి చాలా బాగా యాడ్ అయింది. అలానే ఊర్వశి జనరల్గా సాంగ్ కోసమే పెడతాం అనుకుంటారు, బట్ నాకు సినిమా మొత్తంలో ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్లో వెళ్తున్నాం, నేరేషన్ కొత్తగా పట్టుకున్నాం, పేసీగా పరిగెత్తుంది సినిమా. గ్లామర్తో పాటు సాంగ్ కోసం ఎవరో బయట నుంచి ఒక అమ్మాయిని తెస్తే బాగోదు, కథలో నుంచి ఒక అమ్మాయి ఉండాలని ఊర్వశిని అప్రోచ్ చేయం. తను కూడా నా మీద ఉన్న రెస్పెక్ట్, బాలబాబు గారి మీద ఉన్న గౌరవంతో వెంటనే ఓకే అని. అలానే తను ఇంటర్వెల్కి వచ్చి యాక్షన్లో లీడ్ తీసుకుంటున్నప్పుడు అప్లాస్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ యుగంధర్ గారి గురించి చెప్పాలి. నేను ఎప్పుడు అంటే డైరెక్టర్గా మనం మెట్టు ఎదుగుతున్నప్పుడు సినిమా టు సినిమా మనకు మెచ్యూరిటీ లెవెల్స్ తెలుసుకుంటూ ఉంటాం. ఆ ప్రాసెస్లో వాటర్ని, ఫైర్ని, యానిమల్స్తో అంత ఈజీగా సీజీల జోలికి వెళ్ళకూడదు. బట్ నేను రాసేసుకున్నాం ప్రాసెస్ అదంతా హై ఓన్ చేసుకున్నాం. సో అలాంటి టైంలో యుగంధర్ గారికి పిలిచి ఎపిసోడ్స్ అని చెప్పి ఆయన ధైర్యాన్ని ఇచ్చాడు. మీరు థింక్ చేయండి బాబీ గారు, మీరు ఎంత దూరం థింక్ చేస్తారు చూడండి, నేను నా టీంతో నేను అచీవ్ చేస్తాను. అలానే ఇవాళ రోజున ఇంటర్వెల్ ముందు బాబీ డియోల్ గారి లెపర్డ్ సీక్వెన్స్కి అంత అప్లాస్ వస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ సపోర్ట్ అండ్ విజన్. థ్యాంక్ యూ యుగంధర్ జీ, థ్యాంక్ యూ సో మచ్. మొన్న మధ్య ఎప్పుడు మీరు ఇంటర్వ్యూలో కూడా నా బెస్ట్ వర్క్ అన్నారు. ఆయన ఫిల్మోగ్రఫీలో చాలా బిగ్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో డాకు మహారాజన్ బిఫోర్ రిలీజ్ ఆయన బెస్ట్ వర్క్ అన్నప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. అన్నాలే అవినాష్ కోళ్ళ గారు రావాల్సింది, ఆయన కూడా ఎక్కడో థియేటర్ ఫ్యామిలీతో వెళ్ళినట్టున్నారు. సో అవినాష్ గారితో ఫస్ట్ టైం చేస్తానండి. నిజంగానే ఈ టీం అందరూ కూడా అంటే భగవంతుడు ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి ఒక మంచి టీంని తనే పంపిస్తాడన్నట్టు టెక్నీషియన్స్ నుంచి రావటంలో అవినాష్ కోళ్ళ గారు గట్టిగా థియేటర్లో అరిసేసి పోయింది గురుగారు. సో అవినాష్ కొల్ల గారికి థ్యాంక్ యూ సో మచ్. అవినాష్ జీ, కాంట్ ఫర్గెట్ మీ సపోర్ట్, ఈ విజన్ని ఇంత బాగా థియేటర్కి స్క్రీన్ మీదకి ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు హెల్ప్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. ఇంకా ఈ సినిమాకి ఇందాక సినిమా అయిపోయి రాగానే బాలకృష్ణ గారు చేసిన ఒకే ఒక మాట నాకు చెప్పింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల జరగలేకపోయింది బాబీ, ఇప్పుడు ఘనంగా సెలబ్రేషన్ జరుగుతుందో అన్ని టీవీల్లోనూ మనమే కనపడుతున్నాం, ఏ ఊరికి రమ్మంటారో చెప్పండి అని ఆయనే కాల్ చేశారు. సో ఈవినింగ్ కూడా మీ అందరూ టీం అందరూ గెట్ టుగెదర్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉన్నారు బాలయ్యబాబు గారు అయితే. అంటే మాటల్లో చెప్పలేను, కొన్ని అంత బాగా పొడేశారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ బాబు, లవ్ యూ. మీరు ఇచ్చిన స్పేస్, మీరు ఇచ్చిన ఫ్రీడమ్, అంటే సీనియర్ హీరోస్తో చేసినప్పుడు నిజంగానే సినిమా హిట్ కొడతాం అంటే అంత ఈజీగా ఎక్కడో భయం ఉంటుంది. మోర్ దాన్ 100 ఫిల్మ్స్ చేశారు. ఒక పక్క చిరంజీవి గారు కానీ ఆయనతో చేసినప్పుడు నాకు అదే భయం ఉండేది. బట్ లక్కీగా మేము చేసిన ఎఫర్ట్స్ని వాళ్ళ వేరే రూపంలో సక్సెస్ ఇచ్చింది తెలుగు ఆడియన్స్. అలానే బాలకృష్ణ గారితో చేసినప్పుడు ఇంకా ప్రెషర్ ఫీల్ అయ్యాను. అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో చేసినప్పుడు ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని దానికంటే బెస్ట్ ఏదో ఇవ్వాలని ప్రయత్నించాం. ఇవన్నీ నేను ఇంతమంది టెక్నీషియన్స్ గురించి ఇంత మాట్లాడుతున్నానంటే ఇంతమందిని నాకు ఇచ్చి వాళ్ళు అడిగిన పేమెంట్స్ ఇచ్చిన వంశీ గారిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. లవ్ యూ సో మచ్ బ్రో. ఫస్ట్ టైం నాకు తెలిసి ఇవాళే హగ్గించుకున్నాం మేము ఇద్దరం. నిన్నటి దాకా కూడా పాపం నేను ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి, ఏదో సినిమా నుంచి ఏదో ఒక బెటర్మెంట్ చేయాలని ప్రయత్నంలో తను కూడా 3 4 కొడతానే ఉండేవాడు ఫోన్లో. సో బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి మనం సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చామని చాలా గర్వంగా ఉంది. అండ్ ఇంకా ఫైనల్గా తమన్ గురించి చెప్పాలి. స్పీకర్ బ్లాస్ట్ అన్నామని చెప్పి మేము చాలా స్పీకర్లు సౌండ్ దగ్గర ఇచ్చేసారంట మల్టీప్లెక్స్లో. బ్రదర్స్ ప్లీజ్ అవి బ్లాస్ట్ అవ్వ కొంచెం పెంచండి. మేము అనవసరంగా అలారం ఇచ్చినట్టు నాకు 2-3 కంప్లైంట్స్ వచ్చినాయి. మల్టీప్లెక్స్లో సౌండ్స్ కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ తమన్, కాంట్ ఫర్గెట్ దిస్. అంటే ఇంత పెద్ద విజయంలో నువ్వు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అవటం నేను మర్చిపోలేను. మనం ప్రీవియస్ 2 సినిమాలు చేసాం, బట్ ఈ సినిమా అనేది మనం అందరం కలిసి ఒకటే గోల్, బుల్ సైన్ కొట్టాలనుకున్నాం. ఆడియన్స్ దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి మనల్ని ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అవి ఉన్నాయి ఇప్పుడు, అవి లేవనుకో నేను చాలా మాట్లాడాను. వంశీ గారు ఈవెంట్ ఎక్కడ చేస్తున్నాం మనం? అనంతపురే. మొన్న ఫ్యాన్స్ కానీ అందరూ బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. మొన్న అనుకోకుండా క్యాన్సిల్ చేసాం కదా, సో ఈ వీక్లో అనంతపూర్లోనే ప్లాన్ చేస్తాం సార్. ఆయన కూల్గా ఉన్నారా? మైక్ ఆయన పక్కన కూర్చొని టెన్షన్ ఉంటుంది. కూల్ ఏంటి? నేను బాలకృష్ణ గారి పక్కన చాలా తక్కువ కూర్చుంటా సెట్లో.
అలానే మనోడి పక్కన ఫైర్ బ్రాండ్ అవి. రిజల్ట్ వచ్చేదాకా మాకు ఆ స్ట్రెస్ ఉంటుంది, కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం ఇంకా రిలాక్స్ అయి ఉంటాం కదా. సో మీ అందరికీ ఇక్కడే తొడలు కొట్టాను కదా నేను. కొంచెం మరి పోలే చెప్పినవి అయినాయి అన్నంత హ్యాపీనెస్ ఉంటుంది కదా కొంచెం, అందుకని ఇంకా రిలాక్స్గా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆ నెంబర్స్ ఎందుకండి, ముందైతే ఎక్కడ ఒక నెగిటివ్ వర్డ్ లేకుండా అంత పాజిటివ్ ఉంది రిపోర్ట్. పండగ సినిమా రెవెన్యూ ఎంత చేస్తుంది అనేది ఇంకా స్లోగా టైమే చెప్తుంది. బాబీ గారు ఈ సినిమాలకి ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చి హిట్ అవుతుంటాయి, దీని ఫస్ట్ డే నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది, ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉందండి. మీరు వేసిన ప్రశ్నలో ముందు చెప్తుంటే చాలా వినడానికి ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా మాస్ కమర్షియల్ సినిమాలకి టెక్నికల్ అప్రిషియేషన్ చాలా అరుదుగా వస్తుంది. ఈ సినిమా గురించి, మ్యూజిక్ గురించి, లైక్ ఎడిటర్ గురించి అన్నీ మాట్లాడుతున్నారు, యాక్షన్ కొరియోగ్రఫీ గురించి టోటల్. సో దాని అదే నేను చెప్పాను కదండి, వంశీ గారు నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మా మెయిన్ మోటివ్ ఏంటంటే ఖచ్చితంగా చాలా న్యూ ఏజ్ కమర్షియల్ ఫిల్మ్, గొప్ప కథనేమి రాయలేము. ఎందుకంటే మోర్ దాన్ 100 ఫిల్మ్స్ చేసిన బాలకృష్ణ గారితో నేను ఎక్కడి నుంచో ఏలియన్ నుంచి కథ తీసుకురాలేను. ఎందుకంటే ప్రొడ్యూసర్కి డబ్బులు మిగలాలి, సేఫ్ గేమ్ చేయాలి. సో ఆ ప్రాసెస్లో నుంచి ఒక కమర్షియల్ ఫిల్మ్ని న్యూ ఏజ్గా చెప్పాలంటే బెటర్ విజన్ ఉండాలి, మంచి డిఓపి ఉండాలి, మంచి ఎడిటర్ ఉండాలి, మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి. సో ఇవన్నీ కూడా అవుట్పుట్ ఇప్పుడు మీరు ఏదైతే అప్రిషియేట్ చేస్తున్నారో తెలుగు ఆడియన్స్ అన్న మీరైనా, మేము 2 years బ్యాక్ మా ఇంటెన్షన్ అది ఖచ్చితంగా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే దాంతోనే బయలుదేరాం, దాని మీదే హోంవర్క్ చేసాం. ఈ రోజున దాని రిజల్ట్ మేము ఎంజాయ్ చేస్తాం. ఒక స్టైలిష్ స్టెప్ చేస్తారు మీ శేఖర్ గారు వేస్తారా మీ శేఖర్ గారు లాస్ట్ మినిట్లో. అది అంటే బాలకృష్ణ గారు పవర్ఫుల్ డైలాగ్స్ అవన్నీ మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, సెటిల్డ్గా అనిపించారు ఈ సినిమాలో బాలకృష్ణ గారు. ఎక్కడ కూడా ప్రీవియస్ మూవీస్కి కంపేర్ చేస్తే బాలకృష్ణ గారు సెటిల్నెస్ అనేది చాలా అండర్లైన్ చేస్తారు, అది బాగా వర్కౌట్ అయింది కాన్షియస్గా తీసుకొని చేసి. కాన్షియస్గానండి, ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ గారితో ఓ డైరెక్టర్గా నాకు పేరు రావాలన్నా, ఆడియన్స్ మిగతా సినిమాల కన్నా ఈ సినిమాకి ఎక్కువ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలన్నా ఎక్కడో ఒక ఎక్స్ఫాక్టర్ మనం క్రియేట్ చేస్తూ ఉండాలి. అది విజువల్స్లో అయి ఉండొచ్చు, బాలకృష్ణ గారి ప్రజెన్స్లో అయి ఉండొచ్చు, అలానే కాస్ట్యూమ్స్లో అయి ఉండొచ్చు. కాస్ట్యూమ్స్ ఇంతమంది పోతున్నారంటే హర్ష అని మా కాస్ట్యూమ్ స్టైలిష్ ఉన్నాడు, తను కూడా తన టీంతో పాటు రోజు ఉండి బాలకృష్ణ గారిని కంఫర్టబుల్గా చూసుకుంటూ, బాలకృష్ణ గారు దేని మీద అందంగా ఉంటారు. ఎందుకంటే వన్స్ మనం ఏదైనా వేసామంటే దానికి ఒకసారి ఫిక్స్ అయిపోతారు బాలకృష్ణ గారు లాంటి సీనియర్ హీరోస్. సో ఆయన ఒంటి మీదకి వెళ్ళడానికి ముందే మేము చాలా హోంవర్క్ చేసాము. డాన్స్ అయితే సినిమాకి అంటే పొట్టేలు కొట్టి రక్తాభిషేకం చేస్తూ వీడియోస్ వచ్చాయి. సో ఒకప్పుడు బాలకృష్ణ గారి సినిమా అంటే బీగో తర్వాత ఇప్పుడు అదే కాంబినేషన్ అదే సిరీస్లో బాబీ కూడా జాబితాలో చేరారు. బాలయ్యతో తోటి సినిమాలు ఏ డైరెక్టర్ ఉంటాడు పక్కగా అంటే బాబీ పేరు కూడా ఈ జాబితాలో. సో దానికోసం పేరు రావడం అనేది చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్స్, మీరు ఆడియన్స్ నుంచి అంత మంచి మాట నాకు చేరేస్తుంది. నేను మీరన్న కాంబినేషన్ బాలయ్య గారిది, బోయపాటి గారిది, అలానే దానికంటే ముందు బి గోపాల్ గారి నేను గుంటూరులో చూసేవాడిని. లైక్ నరసింహనాయుడు అయి ఉండొచ్చు, సమరసింహారెడ్డి అయి ఉండొచ్చు, అలానే వినాయక్ గారిది చెన్నకేశ్వర రెడ్డి, బాలకృష్ణ గారి కాంబినేషన్ నాకు తెలుసు. దాంట్లో ఎలా అంటే నాకు ఇవాళకి గుర్తు, వినాయక్ గారికి బాలకృష్ణ గారితో ఫస్ట్ సినిమా అది. సినిమా అంతా అయిన తర్వాత రోలింగ్ టైటిల్స్లో వినాయక్ గారు కనపడంగానే థియేటర్ విజిల్స్ వేసింది. సో ఒక బాలకృష్ణ గారు లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ సోల్తో మాస్ డైరెక్టర్ కనుక కరెక్ట్గా సినిమా తీస్తే జనం ఏ విధమైన రెస్పెక్ట్ ఇస్తారో ఆ రోజు మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయాను. సో మనకు బాలకృష్ణ గారు దొరికినప్పుడు ఖచ్చితంగా అది మనం తీసుకోవాలని అనిపించింది. సో నా మోటివ్, నా ఇంటెన్షన్ పాజిటివ్ అవడం వల్ల భగవంతుడు దాన్ని మళ్ళీ నాకు తిరిగి ఇచ్చారు. తప్పకుండా ఉంటుంది. ఇప్పుడే అనేది చెప్పాలంటే పర్టికులర్ సీన్ పెట్టాలనే ఐడియా మీదేనా? బాలకృష్ణ గారు అంటే మ్యాన్షన్ హౌస్, సో అదే అంటాను కదా, ఏది మిస్ అవ్వకూడదు, అందుకని అది దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. డైలాగ్స్ అనే హైలైట్, బట్ ముందని చెప్పు గాడిదా అనేది బయట ఆ డైలాగ్ సపరేట్ గా మళ్ళీ ఇంకొక థియేటర్ మొత్తం ఒకసారి, సో దాని బాగా వైరల్ డైలాగ్ మళ్ళీ ఆయన చెప్పించాం. ఆయన అదే అది చెప్పాను కదండి, ముందు మేము ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకున్నాం. ఎక్కడ కూడా సెటిల్డ్గా వెళ్తున్న కథలో ఎక్కడ ఆడియన్స్ చాలా క్లాస్ టచ్ ఇస్తున్నాడని ఫీల్ రాకూడదు. అంటే అక్కడక్కడ చిన్న
అలాంటి పంచెస్ ఏదో ఒక థియేటర్ వైబ్ అవటానికి ఏది వదలకూడదనే ఒక థాట్తో స్టార్ట్ చేసాం. సో కుదిరినప్పుడల్లా మ్యాక్సిమం వేస్తూనే ఉంటాం పంచెస్. బాలయ్యతో సినిమాలు ఈ మధ్యన నేషనల్ రీచ్ ఉన్న కంటెంట్ వస్తుంది, బట్ ఆయన తెలుగుకి ఎందుకు పరిమితం చేస్తున్నారు? అది బాలబాబు గారిని అడగాలండి.